పదండి ముందుకు పదండి తోసుకు పదండి వడిగా పదండి జడిగా స్వర్గసీమ సుకేతనకు. ఎందుకంటే స్వర్గసీమ సుకేతనలో ఇంకొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి. చూస్తున్నారా, 90% పైగా అభివృద్ధి పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. ఇక అందరూ కొనగా కొద్ది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఈ అద్భుతమైన కొన్ని ప్లాట్లని ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దామా రండి. స్వర్గసీమకు సంబంధించిన దృశ్యమాలికలోకి సాదరంగా ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. మనం ప్రతి మాసం ఓ కొత్త దృశ్యమాలిక రూపొందించి స్వర్గసీమ సుకేతన గురించి, దాని ప్రోగ్రెస్ గురించి చెప్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున అంటే ఫిబ్రవరి 4వ తారీఖు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. లాస్ట్ మంత్ జనవరి 4వ తారీఖున ఈ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ చూపించాను. వన్ మంత్లో దీని ప్రోగ్రెస్ చూశారు కదా, ఎంత హైట్ లేచిందో. అలాగే ఆ టైంకి ఈ పార్క్కి పారాపెట్ వాల్ కూడా కట్టలేదు. అంటే మనకు ఫస్ట్ లేఅవుట్లో ఉన్న 3 పార్కులకు కూడా పారాపెట్ వాల్ కట్టడం, అలాగే కొన్ని చెట్లు పెట్టడం కూడా జరిగింది. ఈ పార్కులో ఈ వాటర్ ట్యాంక్ కడుతున్నాం కాబట్టి ఇక్కడ చెట్లు పెట్టడం సాధ్యం కాలేదు. మిగతా పార్కులు డెవలప్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం స్వర్గసీమ సుకేతనలో సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నాం. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అది సెంట్రల్ పార్క్. మీరు గమనిస్తే ఈ సెంట్రల్ పార్క్లో మనం ఎక్కువ మామిడి చెట్లు పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మామిడి చెట్లు పెట్టాము. అలాగే మిగతాయి కూడా అంటే నేరేడు, జామ, సపోటా ఇలాంటి ఫల వృక్షాలనే పెట్టే పద్ధతి ఇక్కడ అవలంబిస్తున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? అన్నం ఇచ్చే ఎవెన్యూ ప్లాంటేషన్ కన్నా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అయితే భవిష్యత్తులో ఇక్కడ ఉండే వాళ్ళకి, నివాసితులకి ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి సెంట్రల్ పార్క్ చూసారా, ఇది చాలా ప్రౌడ్గా ఉంటుంది వెంచర్ మొత్తానికి కూడా. అంటే సాయంత్రం పూట సరదాగా ఇక్కడ కాలనీ వాసులు వచ్చి అక్కడ కూర్చోవడం, ఏదైనా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఊహించండి, చాలా చక్కగా ఉంటుంది.
విశాలమైన ఈ రోడ్లని చూశారా? వెంచర్ మధ్య గుండా వెళ్లే ఈ ప్రధానమైన రహదారి, ఇంకా దీనికి అటూ ఇటుగా ఉండే రహదారులు, మధ్యలో వచ్చే పార్కులు, ఇలా రసరమ్యంగా కనుల విందుగా మనోహరంగా ఉంది మన స్వర్గసీమ సుకేతన వెంచర్ మొత్తం. మన స్వర్గసీమలో ఏ వర్క్ చేసినా క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ ఇది రహదారి చూడండి, గతంలో మీరు వీడియోలో చూసుంటారు, ఎంతో లోతు నుంచి తవ్వి అక్కడి నుంచి దీన్ని పరిపుష్టం చేయడం జరిగింది. ఇలా చేసినందువల్ల దీర్ఘకాలపు మన్నిక ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది బియ్యం, ఇది బీసీ, అంటే ఒక లేయర్ బియ్యంతో వేసి ఆ తర్వాత బ్లాక్ టాప్ రోడ్డు మీదే మళ్ళీ బీసీతో ఇలా చేయటం వల్ల, అంటే రోడ్డుని ఒక లేయర్ కాకుండా బీటీ రోడ్డును కూడా మరో లేయర్ వేయటం వల్ల దీనికి అదనపు రక్షణ కలుగుతుంది. తద్వారా ఈ రహదారిని చాలా కాలం పాటు మనం మన్నికగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి మే 2023న ఈ వెంచర్కి పర్మిషన్ వచ్చింది. అక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు ఈ డెవలప్మెంట్స్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. సంవత్సరం లోపే ఈ డెవలప్మెంట్స్ అన్నిటినీ కంప్లీట్ చేయాలని నెలవారీ ప్రోగ్రెస్గా సిస్టమేటిక్గా ఈ డెవలప్మెంట్ వర్క్స్ని చేస్తూ ఉన్నాం. ఆ ప్రోగ్రెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇదిగిదిగో మన స్వర్గసీమ సుకేతన రిసార్ట్. గత దృశ్యమాలికల్లోనూ ఈ రిసార్ట్ను మీరు చూసి ఉంటారు. అప్పటికే దాదాపుగా పూర్తయిందనుకోండి. ఇప్పుడు మరింత శోభాయమానంగా మరిన్ని హంగులు దిద్దుకుని అందంగా ముస్తాబై మన ముందుకు కనబడుతోంది. రీసెంట్ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ రిసార్ట్ ఏరియాలో సోలార్ లైట్లు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని కీలకమైన ప్రదేశాల్లో సోలార్ లైట్లు, దానికి సీసీ కెమెరాల పహారా ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, బీటీ రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. నాకు తెలిసి ఒక 15 to 20 డేస్లో సుకేతన ఫస్ట్ ఫేజ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అవుతాయి. నా వెనక కనిపిస్తుంది సుమారుగా 2 ఎకరాలున్న స్కూల్ ల్యాండ్. దీన్ని ఎవరైనా కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవాళ్ళు కొనుగోలు చేయవచ్చు. అది తక్కువ ధరకే లభిస్తుంది. దీర్ఘకాలం మదుపు చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు దీనిలో ఇన్వెస్ట్ చేస్తే గొప్ప లాభాలను ఆర్జించవచ్చు. భవిష్యత్తులో స్కూల్ కూడా పెట్టుకోవచ్చు.
మీరు గమనించండి, దీని చుట్టూ రాతి గోడతోటి దుర్భేద్యంగా నిర్మించాం. ఇందులో మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటే మేము దానిలో శ్రీగంధంతో సహా ఎలాంటి మొక్కలనైనా పెంచి వాళ్ళకి అప్పచెప్పగలుగుతాం. కాబట్టి మొక్కలు పెంచుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు, అలాగే దీర్ఘకాలపు ఇన్వెస్ట్మెంట్ ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. దీని ఒకసారి ట్రై చేయొచ్చు. మీకంటూ ఓ సొంత చెట్టు ఉందా? మామిడి చెట్టు. ఇక్కడ స్వర్గసీమలో ప్లాట్ కొంటే ఇలాంటి చెట్టు మీకు సొంతం అవుతుంది. ఓ సామెత ఉంది, పీపీ అని. అదేంటంటే పెట్స్ ప్లాంట్స్. మీకు సమయం లేదా పెట్స్ని ప్లాంట్స్ని పెంచొద్దంటారు. నిజమే, మీకు సమయం లేకపోవచ్చు, కానీ మీ తరఫున మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే పెట్ సంగతి ఏమో కానీ ప్లాంట్ మాత్రం మేము చేస్తాం. అలాగే 5 సంవత్సరాల వరకు ఇది పెరిగి పెద్ద అయ్యేదాకా మేమే బాధ్యత తీసుకుంటాం, మీకు అప్పచెప్తాం. కాబట్టి మిత్రులారా, మీరు ఓ ప్లాట్ కావాలనుకుంటున్నారా? ప్లాట్తో పాటు ప్లాంట్ కూడా వస్తుందండి. ప్రతి ప్లాట్కి కనీసం ఒక మామిడి చెట్టు వచ్చే ఏర్పాటు ఇక్కడ చేసాం. ఇది మీ సొంతం. మీరు ఇందులో ఒక చిన్న ప్రాపర్టీ కొంటే మీకంటూ సొంతంగా ఒక మామిడి చెట్టు కూడా ఉంటుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీ కదా, ఇక్కడికి ఎవరో ఎంక్రోచ్మెంట్ రాలేరు. అలాగే ఈ చెట్టు పెద్దదై ఫలసాయం వచ్చినాడు ఈ చెట్టు కాయలన్నీ మీరే కోసుకోవచ్చు. మీకంటూ ఓ సొంత చెట్టు ఉంటుంది. దాన్ని పెంచే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వీటన్నిటిని మీరు గమనించమని నా ప్రార్థన. శతాధిక వర్షీయసి అంటే 100 సంవత్సరాలు దాటిన తల్లి అని అర్థం. వెనకాల చూస్తున్నారు కదా, 150 సంవత్సరాలు దాటిన మామిడి వృక్షం. ఇందులో ఆ పూత చూసారా ఎంత సమృద్ధిగా ఉందో. ఇది ఎంత గొప్ప ప్రదేశం, ఎంత ఆశీర్వదించబడ్డ ప్రదేశం, బ్లెస్డ్ ల్యాండ్. కాబట్టి ఇక్కడ మీకంటూ ఒక ప్లాట్ కావాలి. అయితే చాలా పరిమితమైన ప్లాట్లు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఒక్కో ప్లాట్ని చూడండి, 4 వైపులా టీవీగా 4 హద్దురాళ్లతో రాతి స్తంభాలతో చక్కగా ఒక్కో ప్లాట్ మంచి ఆకృతిలో ఒక్కొక్కరి జీవితం తాలూకు భద్రతకి, సుస్థిరతకి, సంక్షేమానికి ప్రతినిధులుగా ఎలా గర్వంగా నిలబడి ఉన్నాయో చూసారా? ఇంకా కొద్ది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. మిత్రులారా, త్వరపడండి. మీకంటూ ఇక్కడ ఓ అందమైన ప్లాట్ ఉంటే మీ జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కదా. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. ప్రపంచంలో కోటీశ్వరులైన వారందరూ స్థిరాస్తి రంగం ద్వారానే అయ్యారు. మీరు జీవితాంతం సమృద్ధిగా ఉండే అవకాశం ఇప్పుడు స్వర్గసీమ సుకేతన రూపంలో కల్పిస్తుంది. ఇన్వెస్ట్ చేసి ఆర్థిక స్వాతంత్ర్యం వైపు అడుగులు వేద్దాం. ఇవి DTCP రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు. రిసార్ట్ సదుపాయం అదనపు ఆకర్షణ. ఎన్నిసార్లు ఆలోచించినా పర్వాలేదు, ఎన్ని వెంచర్లు చూసినా పర్వాలేదు, కానీ చుట్టూ కాంపౌండ్ వాల్, రిసార్ట్ వంటి ఎన్నో సదుపాయాలున్న స్వర్గసీమ వారి సుకేతన సందర్శించకుండా ఒక నిర్ణయానికి రావద్దు. స్వయంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ కూడా ఆర్థికంగా విజయం సాధించి జీవితపు గజారోహణం చేయాలన్నదే నా ఉద్దేశం. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది స్వర్గసీమ సుకేతన యొక్క ప్రవేశ ద్వారం. ఇక్కడ అద్భుతమైన ఆర్చ్ నిర్మితం అవబోతుంది. ఇక్కడ మిగిలిన వర్క్స్లో ప్రధానంగా ఇక్కడ ఆర్చి కట్టించడం అనమాట. చాలా చోట్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో ముందు ఆర్చి కట్టి లోపల పనులు మొదలు పెడతారు. మేము లోపల పనులన్నీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆర్చి కట్టాల్సిన పరిస్థితి. డిజైన్ కూడా ఫ్రీజ్ చేయటం అయింది. కొద్ది రోజుల్లోనే మీరు ఒక అద్భుతమైన ఆర్చిని ఇక్కడ చూస్తారు. అంటే మీరు చూస్తున్న ఈ ప్రదేశంలో
మున్ముందు ఒక చక్కని హృద్యమైన మనోహరమైన ఆర్చ్ రాబోతోందన్నమాట. అలాగే మిత్రులారా, మీరు ఒక విషయం గమనించండి. నేను ఇచ్చేంత తక్కువ ధరలో రంగారెడ్డి జిల్లాలో ఏ వెంచర్లో కూడా ఇన్ని డెవలప్మెంట్స్తో ఇవ్వడం లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చే ముందే ఓ 4-5 వెంచర్లు తిరగండి. తిరిగి అక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి సదుపాయాలు ఉన్నాయా, అలాగే రిసార్ట్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ ఇస్తున్నారా, బైబ్యాక్ ఫెసిలిటీ ఉందా, అవన్నీ చూడండి. డిస్టెన్స్ కూడా బేరీజు వేసుకోండి. అన్నీ చూసిన తర్వాతే మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 450 మంది కస్టమర్స్ మంచి నిర్ణయం తీసుకొని ప్లాట్ ఓనర్లు అయ్యారు. ఇంకా 25 ప్లాట్లు మిగిలి ఉన్నాయి. అందులో మీకు కూడా ఛాన్స్ ఉందనుకుంటాను. ఒక్కసారి విజిట్ చేసి మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు 3 విషయాలు తెలుసుకోవాలి. అవేంటో తెలుసా? మొదటిది లొకేషన్, రెండోది లొకేషన్, మూడోది కూడా లొకేషనేనండి. ఇక్కడ సుకేతనాలో డెవలప్మెంట్స్ వర్క్స్ దాదాపుగా 90% కంప్లీట్ అయినాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది స్టార్ట్ చేసి కేవలం 8 నెలలు మాత్రమే అయింది. 8 నెలల కాలంలోనే ఇంత పెద్ద వెంచర్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయడం అనేది గొప్ప విషయం. అలాగే సేల్స్ విషయంలో కూడా చాలా సంతృప్తికరంగా కేవలం 8 నెలల్లోనే మోర్ దాన్ 90% ప్లాట్స్ని విక్రయించగలిగాం. స్వర్గసీమ సుకేతన మాట్లాడే భాష ఒక్కటే, అది అభివృద్ధి భాష. జీవితం అన్నాక అభివృద్ధి పథంలో సాగుతున్నప్పుడు ఏవేవో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అది సహజం. కానీ ఆ ఆటుపోట్లకి మనం ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసా? మనం అనుకున్న అభివృద్ధిని చేసి చూపించడం. స్వర్గసీమ సుకేతన అచ్చంగా అదే చేస్తోంది. కొంతమంది సోషల్ మీడియాలో పనిగట్టుకొని కొన్ని ఆరోపణలు చేస్తే కూడా వాటన్నిటికీ నా కస్టమర్లే సమాధానం చెప్పటం, వాళ్ళు నా పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాంటి కస్టమర్లు ఉంటే ఎంత వ్యాపారమైనా చేయొచ్చు. అలాగే మంచి మంచి వెంచర్లు వేయడానికి నాకు ఇంకా ఉత్సాహంగా కూడా ఉంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆ విమర్శలకి సరైన సమాధానం చంద్రశేఖర్ గారి నాయకత్వంలో చక్కటి అభివృద్ధితో, అంటే మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తూ ఉంటుంది. స్వర్గసీమ వ్యవస్థ అదే నమ్ముతుంది. ఇక్కడ ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్ ఇక్కడ వెంచర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఎంతో సంతృప్తితో, సంతుష్టతతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరికొందరు ఆ ఉన్న కొద్ది ప్లాట్లను కొనుక్కోవడానికి సుముఖత చూపిస్తున్నారు. స్వర్గసీమ భవిష్యత్తులో వేసే లేదా నిర్మించే ఎటువంటి వెంచర్లకైనా ప్రజల ఆశీర్వాదం, కస్టమర్ల అభిమానం ఇలాగే ఉంటుంది అనడానికి ఇదే కదా సజీవ సాక్ష్యం. మిత్రులారా, మనందరికీ అనేక సందేహాలు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, రియల్ ఎస్టేట్లో చేయాలా, బ్యాంకులో పెట్టాలా, షేర్ మార్కెట్లో పెట్టాలా, ఇలా డిఫరెంట్ సందేహాలు ఉంటాయి. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఒక భద్రమైన పెట్టుబడి, ఇది ప్రూవెన్. అలాగే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు గమనించండి, ప్రపంచంలో ఏ మిలియనీరు, బిలియనీరు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టకుండా ఆ స్థాయికి రాలేదు. ఆర్థికంగా మనం గొప్పవాళ్ళు కావాలనుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం అనేది ఒక తప్పనిసరి అంశం. అందుకని మనకు రియల్ ఎస్టేట్ గురించిన అవగాహన కావాలి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి. రియల్ ఎస్టేట్లో తెలివిగల పెట్టుబడి ఏంటో తెలుసా? అభివృద్ధి చెందిన చోట పెట్టుబడి పెట్టడం కాదు, అభివృద్ధి చెందే చోట పెట్టుబడి పెట్టడం. అభివృద్ధి చెందే ప్రాంతం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు, షాద్నగర్ ప్రక్కన, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డు చేరువలో. ఇంతెందుకు, మన సుకేతనలా ఉంటుందన్నమాట. హైదరాబాద్ అనేది ఒక రియల్ ఎస్టేట్కి సేఫెస్ట్ డెస్టినేషన్. ప్రపంచంలోని భారతదేశం ఆర్థికంగా పురోగమిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ అనేది భారతదేశానికి ఒక మొకుటాయమైన నగరంగా మారిపోయింది. మీరు చూడండి, సంవత్సరం హైదరాబాద్ వృద్ధి రేట్ అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది. దానివల్ల మనకు ఇన్వెస్ట్మెంట్ పెడితే మన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగవుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం గురించి వెనకాడకండి. అలాగే స్వర్గసీమలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మీకు ఎలాగో సేఫ్ నేను చెప్తాను. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, మార్కెట్లో అధిక ధర వచ్చినా మీరే లాభపడతారు. ఒకవేళ అంత రాకపోయినా మీరు మినిమం లాభపడే విధంగా ఈ ప్రాజెక్టుని డిజైన్ చేయడం జరిగింది. అది ఎలాగంటే,
మార్కెట్లో రియల్ ఎస్టేట్ బాగా పెరిగిందనుకోండి, మీరు ఆ ధరలకే అమ్ముకోవచ్చు, లేదా మీరు ఉంచుకోవచ్చు. లేదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ కంపెనీ అంటే స్వర్గసీమ వారు కనీసం 10% బైబ్యాక్ ఆప్షన్ ఉంది ఇక్కడ. అంటే మీరు ప్రాపర్టీ కొంటే సంవత్సరం తర్వాత ఆ ప్రాపర్టీని మళ్ళీ అమ్ముకోవాలంటే కనీసం 10% అదనంగా ఇచ్చి బైబ్యాక్ చేసే పద్ధతి స్వర్గసీమ సుకేతనాకి సొంతం. కాబట్టి ఇక్కడ మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మరో ముఖ్యమైన మాట, సుకేతనాలో కేవలం హ్యాండ్ఫుల్ ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయి. రాబోయే 10-15 రోజుల వరకే ఈ ప్లాట్లు అందుబాటులో ఉంటాయి. అందువల్ల మీరు త్వరపడి ఈ వెంచర్ని విజిట్ చేసి ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. జీవితంలో ఎదగాలంటే అడ్వెంచరస్ మైండ్ ఉండాలి, ముందు చూపు ఉండాలి, నగరం విస్తరిస్తున్న వైపు పెట్టుబడి పెట్టాలి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ లింక్ రోడ్డుకు దగ్గరగా షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వారి సుకేతనాలో కనీసం 33% ఆదా చేసుకునే అవకాశం. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. సుకేతన ఒక అద్భుతమైన ప్రాజెక్టు. ఇందులో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేయండి. అలాగే ఇక్కడ లిమిటెడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్ గారి మార్గం, లక్ష్యం ఒక్కటే, అది అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. ఈ అభివృద్ధి మంత్రాన్ని వారు నిరంతరం జపిస్తూనే ఉంటారు. ఈ మంత్రం వారికి తారక మంత్రం. మీ తరతరాల ఆనందానికి అద్భుత సోపానం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెంచర్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు చంద్రశేఖర్ గారు. అశేషమైన తెలుగు ప్రజలందరూ నాకు ఆత్మీయులే. మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించలేకపోయినా టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని అందరినీ స్వర్గసీమ వెంచర్ని సందర్శించమని ఆహ్వానిస్తున్నాను. మీరే ఫ్యామిలీతో స్వయంగా వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. నేను మీ చంద్రశేఖర్ని స్వయంగా ఆహ్వానిస్తున్నాను. స్వర్గసీమ సుకేతనకు విచ్చేయండి, నన్ను కలవండి, మంచి నిర్ణయం తీసుకోండి. గేటెడ్ కమ్యూనిటీ, బైబ్యాక్ ఫెసిలిటీ, రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. రంగారెడ్డి జిల్లా మొత్తం మీద ఇన్ని సౌకర్యాలుండి ఇంత తక్కువ ధర ఉన్న వెంచర్ మరొకటి లేదు. ఈ రోజే కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోమని నా మనవి.